హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ ప్రార్థనా దినం, ఉపవాస దినం, దేవునికి మనల్ని మనం కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడు చేసిన మేళ్ళని బట్టి హృదయపూర్వకమైన ఆరాధన దేవుని మహిమార్థం దేవునికి సమర్పిద్దాం. హల్లెలూయా. పాటల ద్వారా ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకిక. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకిక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట అందరం కలిసి పాడదాం. దేవుని స్వరంతో మహిమ పొందుదాం. హల్లెలూయా. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో. మహోపకారునకు, మహోపకారునకు మానవనర్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో. ప్రభువడుగు నర్పణలు, ప్రేమ కృతజ్ఞతలు, అభయ ప్రదానములు, అభయ ప్రదానములు. విభునకు నీయుడు విరివిగను, యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో. యెహోవా జనులారా ఈయండి మనసారా, యెహోవా ఇచ్చినది, యెహోవా ఇచ్చినది. యేసునకర్పణ చెల్లితము, యెహోవా
సన్నిధిని నీ స్తోత్ర గానముతో. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలను పరిశుద్ధ గ్రంథం తీద్దాం. పాత నిబంధన గ్రంథం కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ అమ్మ గారు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత పల్లవి వచనం దేవునికి మనల్ని మనం కనపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యము కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 51వ కీర్తన 17వ వచనం. The scripture portion for this hour of meditation is from Psalm 51:17 verse. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మరి ఒకసారి చదువుదామండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో మనకు ఆశీర్వాదంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. చదివి చెప్దాం. ఆమేన్. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. యెహోవా దైవ సన్నిధి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడ్డ దేవుని యొక్క సన్నిధి, ఆయన కుమారులు కుమార్తెలు అన్న ఆశీర్వాదం, మనము ఆయన స్వాస్థ్యం అన్న ఆశీర్వాదంలో జీవము ముద్రింపదగ యోగ్యమైన రీతిగా మనల్ని అలాగూ సమర్పించుకుందాం. దేవుని సన్నిధి దేవునికి ఇష్టమైన సమర్పణగా దేవునికి సమర్పింపబడాలి, జీవం ముద్రింపదగిన రీతిగా. అదే రీతిగా దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే రీతిగా దేవునికి విరోధమైనది, దేవునికి ఇష్టం లేనివి దేవుడు ఒప్పుకొని విడిచిపెడితే క్షమించి దేవుడు కృప చూపి క్షమాపణను అనుగ్రహించే సమయం, మనల్ని మనం అది సరి చూసుకునే ఈ సమయం విలువైన సమయం కనుక అలా దేవుణ్ణి సమీపిద్దాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనంలో మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది,
నా మార్గములో వెలుతురునిచ్చేది నీ నీ వాక్యమే వాక్యమే నన్ను నన్ను నడిపించేది. నడిపించేది నా మార్గంలో వెలుతురునిచ్చేది నీవు నువ్వు పలికితే నాకు మేలయా నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నీ నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రము, మీరు చేసిన కృతజ్ఞత మేలన్నీ మహిమ బట్టి వందనాలు ఘనత ప్రభువా. మీకు దిన కలుగును దీవెనలు, గాక. ఆశీర్వాదాలు మీ చేత మాలో సన్నిధి ప్రతి ఒక్కరిని మీరు గాక. జ్ఞాపకం చేసుకుంటున్న వాక్య రూపకమైన రీతిని బట్టి దేవుని వందనాలు సన్నిధి జీవంగా ఆశీర్వాదంగా కాలం వెంబడి నాయన కాలం, మా నాయన హృదయాల మాసం వెంబడి అంతరంగం మాసం, దర్శించి ప్రతి స్పృశించి దినము మీ కృపలో ఆశీర్వదించును భద్రపరుస్తున్నారు గాక. వందనాలు ఎస్ ప్రభువా. లార్డ్, నీ మేళ్ళ చేత కృతజ్ఞతలు తృప్తిపరుస్తున్నారు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ మహిమ సమయం మీ అందరి కలుగును పాద గాక. సన్నిధిలో మొరపెట్టుచున్న నాయన మీ ప్రతి ఒక్క సన్నిధి బిడ్డ ప్రార్థన మమ్మల్ని ఆలకిస్తున్నందుకు ఏలును వందనాలు గాక. ప్రభువా. స్తోత్రం మేలు చేత స్తోత్రం. తృప్తిపరుస్తున్నందుకు మీ వందనాలు కృతజ్ఞతలు ప్రభువా. స్వస్థత కృతజ్ఞతలు దయచేస్తున్నందుకు స్తోత్రం వందనాలు ప్రభువా. స్తోత్రం నాయన ఆర్థిక స్తోత్రం అవసరతలు తీరుస్తున్నందుకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం ప్రతి ప్రార్థనకు స్తోత్రం. జవాబిస్తున్నందుకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన. మా హల్లెలూయా. విశ్వాసం నీ యందు అధికమగునట్లు తండ్రి మా నీకు ఎడల నీ మహిమ కార్యములు కలుగును గాక. జరిగించు దేవుడు తండ్రి ఉన్నావు నీకు తండ్రి మహిమ వందనాలు కలుగును ప్రభువా. గాక. నాయనా నీ తండ్రి నీ నామము వాక్యమును స్తుతింపబడును నాయనా గాక. తండ్రి ఎస్ లార్డ్, జీవాహారము నీకు చేత మహిమ మమ్మల్ని కలుగును తృప్తిపరచును. గాక. స్తోత్రం నీ దాసుని నోట మీరు స్తోత్రం మాట్లాడండి. తండ్రి. నీ దాసుని నీకు మీరు మహిమ కలుగును సిలువ గాక. చాటును మరుగుపరచుకుని నీ హల్లెలూయా. నోటి బూరగా హల్లెలూయా. వాడుకుని ఎస్ లార్డ్, కోర్చు. నీకు ఈ మహిమ సమయము కలుగును మీరు గాక. మాతో మాట్లాడమని కోర్చు. స్తోత్రం స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 చేతుల చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి, పునరుత్థాన నడిపింపు, పునరుత్థాన శక్తి, ఆత్మ నడిపింపు, అలాగూ దేవుని సన్నిధి మనల్ని దర్శించి ఆశీర్వదించును గాక, సంధించును గాక. ఆమేన్. దేవుని సన్నిధి అవునుగాక, జరుగును గాక. ఆమేన్ ఆమేన్. అనే ఉచ్చారణ మనలో ఉండాలి. ఈ ప్రార్థనా దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చాలా విలువైన మాటలు. అక్కడ మనం గమనిస్తే దేవుని మహిమ మనల్ని ఎలా పునరుద్ధరిస్తుంది, దేవుడు మనతో ఎలా ముచ్చటిస్తూ ఉన్నాడు అనేది చాలా విలువైంది. దేవునికి ఇష్టమైన బలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. దేవునికి బలి అన్నది, బలి అర్పిస్తున్నాం అన్నది భారతదేశంలోని చాలా శ్రేష్టమైన ఆ యొక్క అనుభవంలో, దేవుని మహిమపరుస్తున్న విధానంలో ముఖ్యమైనది. దేవునికి ఎలాంటి బలి అర్పించాలి అని దేవుడు నీవు అలక్ష్యము చేయవు అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, దైవ సన్నిధి దేవుడు అలక్ష్యము చేయని బలి ఏంటి అన్నది తెలియచేస్తున్నాడు కీర్తనకారుడు. దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనిస్తే, అక్కడ రాసిన మాటలు మనము జాగ్రత్తగా గమనిస్తే, మనస్సు అన్న మాట చాలా ప్రాముఖ్యం. మనస్సు మార్చుకొని అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు మనసు మార్పు పొందాలి అనే మాట కూడా అక్కడ తెలియచేయబడుతుంది. కనుక దేవునికి ఎలాంటిది అంటే విరిగిన మనస్సే అంటున్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి ఇష్టమైంది ఏంది అంటే విరగందా, విరిగినేదా అన్న ఒక ప్రశ్న అనుకుంటే,
విరిగినది ఎందుకు ఇష్టం అబ్బా అంటే, విరగంది ఇష్టపడాలి. ఏదైనా మనము బాగున్నది ఇష్టపడతాం కానీ బాగులేనిది ఇష్టపడం. కానీ బాగు చేయటానికి బాగా లేనిదే దేవునికి ఇష్టమైంది అంటున్నాడు. బాగున్నది ఎవరికైనా ఇష్టమే. ఇంకా అది దేవుని ప్రస్తావన వాళ్ళు ప్రస్తావించరు. ఎందుకంటే అంత బాగుంది కాబట్టి ఇంకా దేవుని ప్రస్తావన ఏంటి అన్న విషయాల్లో ఉంటారు. ఏది ఏమైనా కూడా దేవుడి ప్రార్థనా దినము ఏదైతే బాగు చేయాలని ఆశపడుతున్నాడో, అందుకని అక్కడ విరిగిన మనసు అంటాడు. మనసు విరిగినేదంట. అంటే విరిగిన మనసు ఆయనకు ఇష్టమైన బలి అంట. అంటే ఇక్కడ మనము చాలా డీప్ స్టెప్లో ఆలోచిస్తే గానీ అక్కడ ఏంటంటే అర్పణ అనేది అర్పించాలి. మనము చాలా మటుకు అర్పణలు దేవునికి అర్పిస్తూ ఉంటాం. కానుకలుగా, కృతజ్ఞత అర్పణలుగా, మొక్కుబడి అర్పణలుగా, ఒప్పందాల్లో కట్టుబడి సంవత్సర సంబంధంగా అలా అన్ని అర్పణలు అర్పిస్తాం. కానీ ఈ యొక్క అర్పణ మటుకు ఎప్పుడు అర్పిస్తున్నామా, అర్పించటం లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే ఈ అర్పణ ఇష్టమైంది, దీని మటుకు ఇయ్యం. ఎందుకు అంటే ఈ ఇయ్యని అర్పణ ఏంటిదంటే మనసు లోకానికి ఇచ్చుంటాం, మన ఇష్టానికి ఇచ్చుంటాం, లేకుంటే మన కోరికలకు, అలవాట్లకు. ఇంకా చెప్పాలి అంటే దేనికి ఇచ్చుంటామో ఇంకా మనం లెక్కేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. అందుకు దేవునికి తప్ప అన్నిటికీ ఇవ్వగలుగుతాం మనసు. అందుకు అది ఏమవుతుందంటే అది విరిగిపోతుంది. అంటే అది విరగొట్టబడుతుంది. ఏది ఇష్టపడుతున్నామో దాని చేత అది నలగొట్టబడుతుంది. అందుకనే దాని రెండో భాగంలో ఏమంటున్నాడంటే విరిగి నలిగిన అంటున్నాడు. విరిగిన మనసే కాదు, నలిగినేది కూడా. దేవుడు విరిగి నలిగి ఉన్న స్థితిని అలక్ష్యం చేయడంట. మనము ఎవరైనా బాధపడుతున్నా, కన్నీళ్లు కారుస్తున్నా, దుఃఖపడుతున్నా, ఏదైనా భయంకరమైన పరిస్థితుల్లో గుండి వెళ్తుంటే వాళ్ళని పట్టించుకోము. ఎందుకు వచ్చిన కథ ఇది మనకు అనుకొని చాలా దూరంగా ఉంటాం. కానీ ఈ సమయంలో ఇటు పరిస్థితుల్లో దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు అన్నది ఆ బిడ్డలు గ్రహించాలి. ఏ బిడ్డలు అంటే విరిగిన నలిగిన అనుభవం గుండా వెళ్తున్న ఆ మనస్సులో ఉన్న బిడ్డలు గమనించాలి. అది అర్పణగా దేవునికి బలిగా ఇయ్యాలి అంటున్నాడు. బలి అర్పణగా నువ్వు ఇయ్యాల్సింది ఏంటిది అంటే దేవునికి ఇస్తున్నాం కదా అనుకోవచ్చు. దేవుడు ఇచ్చాడు, దాంట్లో నుంచి ఇస్తున్నాం కదా అంటున్నాడు. దేవుడు ఏమిచ్చాడు అంటే తన స్వరూపమందు, తన పోలికయందు నరుణ్ణి సృజించి ఇచ్చాడు. సృష్టిలో ఉంచాడు. ఇచ్చాడు కాదు, సృష్టిలో ఉంచాడు. తన స్వరూపంలో, తన పోలికలో ఉంచాడు. కాబట్టి అది తిరిగి దేవునికే అది మహిమ కలిగే రీతిగా ఉంచుకోవాలి, దాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని. అలా దేవునికి కలిగిన ఆ సంతోషకరమైన మనసులో వర్ధిల్లాలి. కానీ ఇది లోకానికి ఇవ్వడం, అక్కడ ఇవ్వడం, ఇక్కడ ఇవ్వడం, ఇంకో చోట ఇవ్వడము, లేకుంటే ఈ మనస్సును నానా రకాలుగా రీతులుగా దాన్ని నలగొట్టడము, దాన్ని విరగొట్టడము అంటే ఒకే మనసు ఒకరికే ఇవ్వాలి కదా. మనము గమనిద్దాం. ఇది ఒకరికి ఎలాగ ఇవ్వాలి అంటే భార్యాభర్తలు ఉన్నారు. భర్త భార్యకే ఇవ్వాలి మనసును, భార్య భర్తకి ఇవ్వాలి. గమనించాలి. దీన్ని ఒకరికి ఇవ్వడము అన్న ఉదాహరణలో మనం గమనిస్తున్నాం. కానీ గమనించాలి, ఈ మనస్సును ఎంత విరగొట్టి ఆ స్థితిలోనికి తీసుకొని వచ్చి ఉంటాడు. విరగకుండా ఇయ్యగలిగిన ఆ మనసు ఎంతో శ్రేష్టమైన మనసు. ప్రార్థనా దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ గమనించాలి, దీన్ని ముక్కలు చేసి వాళ్ళ కోరికి ఇంకొకరికి మళ్ళీ ఏజ్ గ్రూప్లో కూడా ఈ మనస్సును ఏజ్ని బట్టి టీనేజ్లో ఒకరికి, వివాహమైనాక ఒకరికి, వివాహం తర్వాత ఇంకొకరికి విరగొట్టడం అనే మాటను నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుడు అలా విరగకుండా చూసుకోవడము చాలా శ్రేష్టమైంది.
విరగకూడదు అన్న ఉద్దేశంతోనే దేవుడు మనల్ని సృష్టించాడు. ఒకవేళ విరిగింది, దాని జవాబేంటి? అది నలిగింది, దాని జవాబేంటి అంటే ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి బలిగా, అర్పణగా అర్పించాలి అంట. అంటే అది దేవుని చేతిలో నుంచి తీసి ఇంకొకరికి ఇవ్వటానికి వీల్లేదు. అందుకే అర్పణగా అంటున్నాడు, బలిగా అంటున్నాడు. బలి అర్పణ అనేది ఒకసారి అర్పించినాక మళ్ళీ వెనక్కి తీసుకోవటము అనేది, దాని నుంచి తప్పుకోవడం అనేది ఉండదు. ఏ జీవితంలో, ఎవరి మనసులో, హృదయంలో, కుటుంబాల్లో, గృహాల్లో అయినా కానీ ఒకసారి దేవునికంటూ దాన్ని మనము ఇచ్చినప్పుడు నాది నాకు ఇచ్చేసేయి అని అడుగుతామా? డబ్బులు ఎవరికైనా అప్పటికి అవసరానికి ఇచ్చుంటాం, కానీ మనకు అవసరం మళ్ళీ తిరిగి పడినప్పుడు నేను పలానా రోజు ఇచ్చాను కదా అని తీసుకుంటాం. కానీ అర్పణగా ఇచ్చినది ఏదైనా కానీ మళ్ళీ ప్రభువా నేను నీకు ఇచ్చా కదా నాకు ఇచ్చేయి అంటామా? అనలేము. అలాంటి అంటే ఫిజికల్ థింగ్స్లో మనము ఆలోచిస్తేనే ఇంత మనము దాంట్లో డీప్ మీనింగ్ మనం ఆలోచించగలిగితే, స్పిరిచువల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అట్లా తీయకుండా, అట్లా వెనక్కి లాక్కోవాలి అన్న ఆలోచన లేకుండా నీ మనస్సును దేవునికి ఆ బలిగా అర్పించాలి అంటున్నాడు. దేవునికి సమస్తంగా అర్పించాలి. అందుకనే విరిగి నలిగిన ఆ మనస్సును నీవు అలక్ష్యము చేయవు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ మళ్ళీ మనస్సును ఎలాగా దాన్ని మనము ఎలాంటి మనస్సు మనం కీర్తనకారుని బట్టి మనం గాన గమనిస్తే ఈ ఎముకలు హర్షించే రీతిగా అంటున్నాడు. 8వ వచనము ఒకసారి మనం కానీ గమనిస్తే అక్కడ ఉత్సాహ సంతోషము అనేది ఒకటి, ఆ మాట చదువుకుందాం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాలి, అవి దేనివల్ల ఏం నష్టపోతున్నాము అంటే మనసును విరిస్తే ఎముకలు ఇరిగిపోతున్నాయని. అసలు ఎముకలే హర్షిస్తాయి అన్న మాట ఇది మనం గమనించాలి. మనసుకు ఎముకలకు ఎంత లింక్ చేయబడింది అనేది ఈ అధ్యాయం కొంచెం డీప్ స్టడీ చేస్తే మనకు బాగా అర్థమవుతుంది. అందుకనే మనసు బాగా లేకపోతే నీరసం వచ్చి మనుషులు డల్గా ఉంటారు. అది తిరిగి దాని కంక్లూజన్ ఏంటి అంటే ఎముకలు ఇరగొట్టబట్టము అన్నది. అసలు చెప్పాలి అంటే దేవుడు విరగొట్టే పరిస్థితి కాదు. మన ఆలోచన, మన మనస్తత్వమును బట్టి మనం వాటిని ఇరగొడుతున్నాము అనేది మనం గమనించాలి. కాబట్టి అవి హర్షించే రీతిగా ఏం చేయాలి అంటే అక్కడ అంటున్నాడు, మరలా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకా ఇక్కడ మళ్ళా నువ్వు ఒకవేళ దీన్ని ఇంకా కొంచెం మనస్సు అన్న మాట అక్కడ మనం కానీ గమనిస్తే స్థిరమైన మనస్సు నాకి, సమ్మతి గల మనస్సు నాకి అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు కీర్తనకారుడు అంటున్నాడు అంటే మొదటి 2-3 వచనాలు మనం గాన గమనిస్తే 4వ వచనం వరకు 2-3-4 వచనాల వరకు మనం కానీ గమనిస్తే అక్కడ 3వ వచనంలో నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి అంటున్నాడు మొదటి మాట. రెండో మాట ఏమంటున్నాడు అంటే నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే నున్నది అంటున్నాడు. అంటే మనస్సు ఎదురుగా ఉన్నవి ఏంటివి అంటే 2 అతిక్రమాలు, పాపం. అవి అవి ఎలా మనసుకు దేవునికి మధ్యలో ఎలా ఉన్నాయి అంటే 4వ వచనంలో చెప్తున్నాడు, కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను అంటున్నాడు మొదటిది. రెండోది ఏంటిదంటే నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను అంటున్నాడు. 2 ఇవి దేవుని అంటే మన మనసుకు దేవునికి అవి విరిగేదెందుకు, నలిగేదెందుకు, అవి విరచబడ్డానికి కారణాలు ఏంటి అన్నప్పుడు ప్రశ్నించినప్పుడు అప్పుడు దానికి జవాబు ఇక్కడ దేని చేత విరవబడుతుంది అంటే పాపము చేత, చెడుతనము చేత. అందుకనే
ఏమంటున్నాడంటే ఇది మళ్ళీ కంక్లూడ్ చేశాడు దీన్ని. ఎక్కడ అంటే తీర్పు ఉంటుంది, ఆ తీర్పులో దేవుడు నీకు నీతిమంతుడుగా, నువ్వు దేవుడవు, నువ్వు నీతిమంతుడుగా కనబడతావు అంటున్నాడు. అప్పుడు తన కుమార్తెలైన ఆయన స్వాస్థ్యం భూమి మీద ఉన్న బిడ్డలు కూడా నీతిమంతులుగా తీర్చబడాలి. అందుకనే అక్కడ మనము గమనిస్తే 2వ వచనంలోని మాట, అక్కడ నా దోషం పోవునట్లు ఆయన ఏమన్నాడు, బాగా కడుగు అంటున్నాడు. మళ్ళీ 2వ మాట ఏంటి అంటే నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. ఎందుకు అంటే తీర్పులో ఆయన నీతిమంతుడు గనుక ఆయన కుమార్తెలు కూడా నీతిమంతులుగా తీర్చబడాలి. అందుకని అలా నన్ను దోషం పోయేటట్టు బాగా కడుగు, పాపం పోయేటట్లు నన్ను పవిత్రపరచు అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆ మాటలు మనం గాన గమనిస్తే గన దేవుని సన్నిధి మనల్ని ఆ అతిక్రమము, ఎలాంటి అతిక్రమాలు అంటే నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉంది అంటున్నాడు. కాబట్టి అవేం చేయాలో తెలిసినా కూడా మారని మనసు, అంటే విరగొడుతున్న మనసు, అంటే శరీరం మనసును ఇంకా విరగొట్టే స్థితి అన్నమాట అది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే అందుకనే సమ్మతి గల మనసు అంటే సమ్మతించాలి. ఏది మనసు, దేవుడు ఆ మనస్సు దేవునితో సమ్మతించే మనసు. రెండోది ఆ మనస్సు దేవునితో స్థిరమైనదిగా ఉండే మనసు. 10వ వచనం 12వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 10వ వచనంలోని మాట. అందుకనే ఆ కీర్తనకారుడు తెలియజేస్తున్న మాట ఏంటిదంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టింపుము. ఈ నూతన సంవత్సరం దేవుని యొక్క ఆ స్థిరమైన మనస్సు అంతరంగంలో మరలా పుట్టించు, నా హృదయంలో పుట్టించు, మనసులో పుట్టించు. దేవుని సన్నిధి అంతరంగాన్ని దర్శించి బాగు చేసేది, హృదయాన్ని దర్శించి బాగు చేసేది, నూతనంగా స్థిరమైన మనస్సును పునరుద్ధరించేది. నూతన సంవత్సరం దేవుని సన్నిధి ఈ జనవరి మాసము ఒక 2-3 రోజులు ముగించినైంది. మొదటి మాసం 24 సంవత్సరం కనుక దేవుని సన్నిధి కీర్తనకారుడు ఇంకొక అడుగు ముందుకేసి, ప్రభువా నువ్వు అలా చేయకపోతే అక్కడ ఆ పర్యావసానం ఏంటిది, సర్లే నువ్వు చెప్తే నేను వినాలా అనే ఒక ధోరణి మానవతత్వం. కనుక దానికి ఏమంటున్నాడంటే కీర్తనకారుడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంటున్నాడు. అంటే అలానే విరిగి నలిగిన మనసుతో, స్థిర మనసు, సమ్మతి గల మనసు లేకుండా మనం ఉండాలి అనుకుంటే నెక్స్ట్ దాని యొక్క ఎండ్ పాయింట్ ఏంటి అంటే ఇది అనమాట. ఏది, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంటే సమ్మతించకపోతే, మనస్సు దేవునితో సమ్మతించకపోతే, దేవునిలో స్థిరమైన మనస్సు నిలబెట్టకపోతే, అంటే దీని కంక్లూజన్ ఏంటి అంటే విరిగిన నలిగిన మనసు దేవునికి బలిగా అర్పించి బాగు చేసుకోవటానికి ఇష్టపడకపోతే అక్కడ తప్పిపోతుంది. ఏంటిది అంటే దేవుని సన్నిధి నుంచి తప్పిపోవటం మొదటిది, పరిశుద్ధాత్మలో నుంచి తప్పిపోవటము రెండవది. కనుక క్షమించు ప్రభువా. అందుకనే దేవుని సన్నిధి దేవుడు మనతో కోరుకుంటున్న ఆ మాట ఏంటిదంటే అక్కడ మనం 16వ వచనాన్ని చదువుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. అందుకని ఆ తర్వాత మాటలే మనం చదువుకున్న మొదటి మాటలు, దేవుడు దహన బలిని కానీ కోరుకునే దేవుడు కాదు. ఏం కోరుకుంటున్నాడంటే లోకం చేత, పాపం చేత, దోషం చేత, అజ్ఞానం చేత, మూర్ఖత్వం చేత విరగొట్టబడ్డ మనస్సు, నలగొట్టబడ్డ మనసు దేవుని చేతిలో పెట్టి బాగు చేసుకోవాలని దేవుడు ఆ విరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని చెప్పబడుతుంది. కనుక ప్రభువా అలాంటి స్థిరమైన మనస్సు, అలాంటి సమ్మతి గల మనస్సు
మరలా నీ రక్షణానందం నాలో పుట్టించుము అన్న రీతిగా ప్రభువా నన్ను దర్శించు అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన దైవాశీర్వాదంతో దేవుని సన్నిధి ఆరాధన ప్రార్థన దినం ఉపవాస దినం ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ గొప్ప కనికరం గలైన నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతం అవ్వను గాక. వాక్యం హృదయంలో ముద్రించండి, జీవితంలో నెరవేర్చండి. వాక్యపు వెలుగులలో మనస్సును నాయన స్థిరమైనదిగా, దేవుని కొరకు నాయన సమ్మతి కలిగినదిగా, నాయన అది తీర్చబడినట్టు లోకం చేత కొట్టబడి నలగొట్టబడి విరగొట్టబడ్డ ఆ మనసును తిరిగి దేవుని చేతిలో కృపా బాహుల్యమును కలిగి చాచిన చేతులకు దాన్ని అందించగలిగి బాగు చేసుకోగలిగిన జ్ఞానము నడిపింపును సమ్మతి గల మనస్సును బిడలకు అనుగ్రహించండి. నీ సన్నిధి నేను వాక్యాహారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతం అవ్వను గాక, మీకు మహిమ కలుగును గాక. తండ్రి నీ సన్నిధి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. అంశదాయ లైవ్ కుటుంబాల్లో, గృహాల్లో, జ్ఞాన జీవితాల్లో, తలంపు క్రియ ఆలోచన నడిపింపు అంతట్లో అంతరంగం మనుషులలో దేవుని సన్నిధిని నిలుపగలిగినట్లు నాయన మనసులను నాయన దేవుని చేత సంధింపబడులాగున దేవుని కొరకు ఇష్టమైన బలిగా నాయన దేవుని మహిమార్థం సమ్మతింపగలిగిన మనసుగా స్థిరపరచబడిన మనసుగా మార్చబడటానికి కూడా నాయన సహాయం చేయండి. అలాంటి నాయన వాక్య గ్రహింపు నాయన విని విడిచిపెట్టక విని గ్రహించి నెరవేర్చి నీ కుమారులు కుమార్తెలుగా నాయన తీర్పు తీర్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగకూడదు, నేను పాపినిగా తీర్చకూడదు అన్న ఆ యొక్క నాయన ఆ గ్రహింపును పొందుకోవటానికి నీ కృపను అనుగ్రహించండి. నీతిమంతులుగా భూమి మీద నీతిమంతుడైన దేవుని అనుసరించు ప్రతి కుమారుడు కుమార్తె ప్రభువా నాయన నీ బిడలుగా వర్ధిల్లునట్టు నాయన నీ కృపను అనుగ్రహించండి. వాక్యాహారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. నాయన ప్రార్థన ఆలకించి దేవుడు అలక్ష్యము చేయను అంటున్నాడు ప్రభువా, నీ కృతజ్ఞతలు ప్రభువా. అలాంటి నీ సన్నిధి మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించి ముట్టి తాకి స్వస్థపరిచి కనికరించి సమకూడి మేలు జరిగించి నాయన నీ బిడలుగా విజయాలుగా నడిపించను గాక. నాయన అవసరతలు అక్కర్లు తీర్చండి, ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి, సమకూడి మేలు జరిగించండి. నీ యందు విశ్వాసంతో నాయన ముందుకు కొనసాగుతున్న ప్రతి అడుగును మనసును అంతరంగాన్ని జీవితాన్ని నాయన మీరు తీర్చిదిద్దండి. నాయన జయపదంలో నాయన వర్ధిల్ల చేయండి. చేసిన మేలన్నీ బట్టి కృతజ్ఞతలు. మీరు మహిమ పొందండి. మీ పక్షం ప్రభువా బిడలైన నాయన నీతిని న్యాయమును అనుసరించి బిడల పక్షమై ఉన్నట్లు సహాయం చేయండి. కనికరపడండి, కృప చూపండి, ఆలోచన చెప్పండి, జ్ఞానం బోధించండి, క్షమించండి, ఆశీర్వదించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మీరే నీ బిడల ఎడల కనికరపడమని మహిమ పొందమని దేశాన్ని రాష్ట్రాలను నాయన బిడలను మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. నీ బిడలుగా నాయన నీ సన్నిధి నాయన స్థిరపరచబడి సమ్మతి గల మనసుగా వర్ధిల్ల చేసుకోనమని మహిమ పొందమని నాయన మీరు చేసిన మేళ్ళన్నీ బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ తిరిగి ఇలాగూ నిన్ను సమీపించే పర్యంతం సంరక్షించి సైసంఖ్యలో చేర్చి విజయాలు నడిపించమని చేసిన మేళ్ళన్నీ బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందిన ఆహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మరణం క్షమించము, శోధనలోకి తేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. చేతులే చెప్దాం ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సాహసం, తోడు, నీడ, కాపుదల, దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి మనస్సును దేవునితో సమ్మతింపచేసి స్థిరపరచుకొని ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేలను గాక, ఆమేన్. చేతులే చెప్దాం ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనాలు.
ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము మీద కృమారించుము దేవా క్రమర ప్రేమ వర్షంబు కృమారించుము దేవా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట అందరికీ వందనాలు. వంశధాయ లైవ్ పక్షంగాను రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను మీకు అందరికీ దేవుని శుభములు ఆశీర్వాదములు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, సంరక్షించును గాక, విజయాలుగా స్థాపించును గాక, సమకూడి మేలు జరిగించును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.